నెల్లూరు జిల్లా కొవ్వూరులో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. కూటమి ప్రభుత్వంలోనే సంక్షేమం అభివృద్ధి సాధ్యమన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. విడవలూరు మండలం వావిళ్లలో 47 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డును ఆమె ప్రారంభించారు. గత కొన్నేళ్లుగా అధ్వానంగా ఉన్న రహదారులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే చక్కదిద్దుదామని ఆమె పేర్కొన్నారు. అభివృద్ధిలో వావిళ్ల గ్రామం ఆదర్శంగా నిలవటం పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. అనంతరం డ్వాక్రా మహిళలకు 3,74 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. మహిళలకి వావిళ్ల పంచాయతీకి సంబంధించి 50 గ్రూప్ 206 మందికి 3,74 లక్షలు ఇవ్వడం జరిగింది. ఈ ఇయరే అంటే మాకు ఏప్రిల్ టు మనం ఇప్పటి వరకు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇప్పుడు కూడా దారిలో వచ్చేటప్పుడు దంపూర్ వాళ్ళు ఎవరు అడిగారు ఒక రోడ్డు కోసం, అది కూడా అతి త్వరలో వేస్తాం. వావిళ్లలో ఇంకా ఏమైనా మిగిలి ఉన్న పనులుంటే కూడా అవన్నీ తప్పకుండా చేస్తాం. మరి మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది కూడా, మనం అధికారంలోకి వచ్చి 20 నెలలు అయిన తర్వాత మనం ఇప్పుడు అస్తవ్యస్తంగా ఉండింది. గత ప్రభుత్వంలో రోడ్లన్నీ ఎట్టున్నాయో చూశారు, కాలువలు ఎట్టున్నాయో చూశారు. ఏ మనిషికి కూడా ఎక్కడ ఎవరు అండగా నిలిచిన పాపాన్ని పోలేదు. అలాంటిది ఈ రోజు ప్రతి మనిషికి, ప్రతి ఒక్క శాఖకి, ప్రతి ఒక్కరికి కూడా, అదే విధంగా డ్వాక్రా మహిళలు, పొదుపు మహిళలకి, ఎస్టీ ఎస్సీ బీసీ లోన్స్ కానీ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్క ఇంట్లో ఒక మహిళని వ్యాపారవేత్తగా చూడాలన్నది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కళ. అలాగే మన కోవూరు కాన్స్టిట్యున్సీలో మీరు అందరికీ నేను మాట ఇచ్చాను, యువతకి అండగా నిలబడతాం, ఉద్యోగ అవకాశాలు ఇస్తామని. ఇప్పుడే చూశారు మీరు, 30 సంవత్సరాల నుంచి మూలపడిపోయి ఉన్న మన కొడవలూరు మండలంలోని కిసాన్ సెజ్ లో ఈ రోజు ఫ్యాక్టరీలు ప్రారంభమయ్యాయి. మన కోవూరు కాన్స్టిట్యున్సీలో తప్పకుండా యువతకి ఉద్యోగాలు లోకల్ వాళ్ళకి ఇచ్చిన తర్వాతే మిగతా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి వాళ్ళ దగ్గర మాట తీసుకోవడం జరిగింది. అలాగే విపిఆర్ ఫౌండేషన్ ద్వారా అక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టి, ఎవరైతే అర్హత ఉన్న వాళ్ళకి కన్నా ట్రైనింగ్ లేకపోతే అక్కడ ట్రైనింగ్ ఇచ్చి ఆ ఫ్యాక్టరీలలో ఉద్యోగాలు వచ్చే రకంగా కూడా మనం ప్రయత్నం చేస్తాం ఎంపీ గారి సహకారంతో అని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటాం.